తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు విచారణ కీలక మలుపు తిరుగుతోంది. ఓటుకు నోటు కేసులో కీలక ఆధారాలు లభ్యమయ్యాయని ఓ ఇంగ్లీష్ వార్తాపత్రిక ప్రచురించిన కథనం ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఈ కేసులో అసలు సూత్రధారులు ఎవరన్న కోణంలో కూడా దర్యాప్తు సాగుతున్న నేపథ్యంలో తార్నకలోని మాల్కమ్ టేలర్ అనే వ్యక్తి ఇంట్లో తీసిన వీడియో ఇప్పుడు బయటకొచ్చింది. 11 నిమిషాల నిడివి గల ఈ వీడియోలో టీడీపీ నేత సెబాస్టియన్ టీఆర్ఎస్ నామినేట్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను 5 కోట్లకు కొనుగోలు చేసేందుకు బేరసారాలు నడిపినట్టు తెలుస్తోంది. 2015 ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు సెబాస్టియన్ స్టీఫెన్సన్తో బేరమాడినట్లుగా ఈ వీడియో ద్వారా తెలిసింది. అడ్వాన్స్గా 50 లక్షలు ఇవ్వడానికి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వస్తాడని సెబాస్టియన్ చెప్పినట్లు ఈ వీడియోలో స్పష్టంగా తేటతెల్లమైంది. తొలుత 3 కోట్ల 30 లక్షలకే చంద్రబాబు ఒప్పుకున్నారని, కానీ తన సిఫారసుతో 5 కోట్లకు డీల్ ఓకే అయిందని సెబాస్టియన్ స్టీఫెన్సన్తో చెప్పిన విషయం కూడా ఈ వీడియోలో వెల్లడైంది. మిగతా సొమ్ముకు తనదే బాధ్యత అంటూ సెబాస్టియన్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సిటీ బ్యూరో చీఫ్ రామకృష్ణ మనకు అందిస్తారు. రామకృష్ణ, 2015 మే 31న ఓటుకు నోటు కేసు నమోదవడం జరిగింది. అప్పటి ఆంగ్లో ఇండో ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కి 50 లక్షల రూపాయలు డైరెక్ట్ గా క్యాష్ ఇస్తూ కూడా దొరికిపోవడం జరిగింది. అయితే అప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి బలం లేదు. టీడీపీ నుంచి వేం నరేందర్ రెడ్డి నిలబెట్టడం జరిగింది. అతని బలం రావాలంటే తప్పనిసరిగా స్టీఫెన్సన్ ని తీసుకోవాల్సిన అవసరం, అతని మద్దతు కోరడం కోసమే అతనికి లంచం ఇవ్వజూపారు అనేది ప్రధాన ఆరోపణగా ఈ కేసు నడుస్తోంది. 2015 నుంచి కూడా దాదాపుగా 4 ఏళ్లుగా ఈ కేసు నడుస్తుంది. అయితే తాజాగా మరొకసారి ఓటుకు నోటు కేసు వెలుగులోకి రావడం జరిగింది. ప్రధానంగా ఇందులో ఈ కేసుకి సంబంధించిన మరొక వీడియో ప్రస్తుతం హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో ప్రధానంగా ఏదైతే అప్పటి కేసులో 5 కోట్లకి డీల్, అంటే 3.5 కోట్లకి డీల్ సెట్ చేయాల్సిందిగా తనకు బాధ్యతలు అప్పచెప్పారంటూ కూడా సెబాస్టియన్ చెబుతూ, అదే సమయంలో నేను 5 కోట్లకి ఈ డీల్ చేశాను, దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడిని కూడా ఒప్పించాను అంటూ కూడా ఏదైతే మాట్లాడుకుంటున్న ఒక వీడియో టేపు బయటికి రావడం జరిగింది. ఈ వీడియో టేప్ అనేది ఒక తార్నాకలోని ఒక ఇంట్లో ఒక వ్యక్తితో మాట్లాడుతున్న సమయంలో తీసిన వీడియో టేప్గా కూడా భావిస్తున్నారు. ఈ కేసుకి సంబంధించి ఇప్పటికే కేసు నడుస్తూ ఉంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఈ కేసు వాయిదాలు కొనసాగుతోంది. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు వచ్చిన ఈ వీడియో ఏదైతే ఉందో ఈ వీడియో కూడా చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ వీడియోని బేస్ చేసుకుని ఏసీబీ అధికారులు మరొకసారి ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్కి కూడా పంపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఒకవేళ ఈ వీడియోని బేస్ చేసుకుని ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్కి పంపిస్తే ఈ కేసు మళ్ళీ తిరగదోడినట్టే అని చెప్పచ్చు. అలాగే ఈ కేసుకి సంబంధించి మొత్తం 5 నిందితుల్ని కూడా ప్రధానంగా ఏసీబీ తన ఛార్జ్ షీట్లో పొందుపరచడం జరిగింది. అప్పటి టీడీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత కాంగ్రెస్ లీడర్ ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి, అలాగే A1గా రేవంత్ రెడ్డిని పెట్టే ఛార్జ్ షీట్లో నమోదు చేశారు. అలాగే A2గా సెబాస్టియన్ని, A3గా ఉదయ్ సింహని, A4గా మత్తయ్యని, A5గా సండ్ర వెంకట వీరయ్య టీడీపీ ఎమ్మెల్యే, ప్రస్తుతం రీసెంట్గా టీఆర్ఎస్లో చేరడానికి సిద్ధమవుతున్న ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పేరును కూడా ఇందులో యాడ్ చేయడం జరిగింది. అలాగే తమ బాస్ మీకు అమౌంట్ ఇమ్మన్నారు అంటూ కూడా ఆ రోజు రేవంత్ రెడ్డి ఏదైతే స్టీఫెన్సన్తో మాట్లాడుతున్న మాటలు ఉన్నాయో ఆ మాటల్ని కూడా ఈ ఆడియో ఏదైతే వీడియోలో రికార్డ్ అవ్వడం జరిగింది. కాబట్టి ఆ బాస్ ఎవరు అనే దానిపైన కొనసాగుతుంది. అలాగే స్టీఫెన్సన్తో అప్పుడు చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని చండీగఢ్లో ఉన్న ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్కి కూడా పంపించడం జరిగింది. ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్కి పంపించిన అనంతరం ఆ వాయిస్ చంద్రబాబుదే అంటూ కూడా అక్కడి నుంచి నిర్ధారణకి రావడం జరిగింది. అనంతరం ఏసీబీ, దీనికి సంబంధించిన ఏసీబీ డీజీ పూర్ణచంద్రరావు పూర్తిగా కూడా దీన్ని ఛార్జ్ షీట్లు అంతా సిద్ధం చేసి పెట్టడం జరిగింది. అలాగే ఆళ్ల రామకృష్ణారెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ఈ కేసు ఆలస్యం అవుతూ వస్తుందంటూ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా దీనిపైన విచారణ చేస్తూ తప్పనిసరిగా ఈ మార్చి కల్లా దీనికి సంబంధించిన తుది తీర్పు ఇవ్వాల్సిందిగా కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి, అంటే తుది విచారణకు సంబంధించిన కూడా దీనికి సంబంధించి టీడీపీకి సంబంధించిన లాయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్న ఒకే ఒక మాట, మార్చి సమయంలో ఏపీలో ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఆ సమయానికి
కుదరదు, కాస్త మే జూన్కి వాయిదా వేయాల్సిందిగా కూడా కోరడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు ససేమిరా నిరాకరించింది. దీనికి మేమేం చేయలేమంటూ కూడా చాలా స్పష్టంగా చెప్పింది. మొత్తానికి చూసుకుంటే మరొకసారి ఓటుకు నోటు కేసు అనేది తెర మీదకి రావడం జరిగింది. దీనికి సంబంధించిన బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవడానికి ఓవైపు ఇప్పటికే ఏసీబీ ప్రయత్నాలు చేస్తుంటే, మరోవైపు ఈ వీడియో రావడం, ఈ వీడియోలో ఉన్న విషయాలు కానీ వివరాలు కానీ వాస్తవమా కాదా అనే దానిపైన కూడా ప్రస్తుతానికి చర్చ కొనసాగుతుంది. అయితే ఆ రోజు 2015 మే 30న అంటే మే 28వ తేదీనే దీనికి సంబంధించిన స్టీఫెన్సన్తో కూడా మాట్లాడడం జరిగింది. 28వ తేదీన దీనికి సంబంధించిన 50 లక్షల రూపాయలు ఆయనకి ఇవ్వడం జరిగింది. మిగతా మొత్తం కూడా 3.5 లక్షలు అంటే 5 కోట్లకి ఫస్ట్ బేరం మాట్లాడుకోవడం జరిగింది. కాబట్టి మిగతా 4.5 కోట్ల రూపాయలని కూడా మిగతాగా ఒకేసారి ఇస్తామంటూ కూడా అప్పుడు చెప్పిన ఏవైతే మాటలు ఉన్నాయో వాటన్నింటిని కూడా రికార్డ్ చేయడం జరిగింది. అయితే ఈ కేసు గత 3 ఏళ్లుగా నానుతూ వస్తుంది, కొనసాగుతూ వస్తుంది. అయితే తాజాగా ఇప్పుడు ఏదైతే మరొక వీడియో వెలుగులోకి రావడం జరిగిందో ఆ వీడియోలో చాలా స్పష్టంగా మాట్లాడుకుంటున్న 11 నిమిషాల ఫుటేజ్ కూడా బయటికి రావడం జరిగింది. ఈ 11 నిమిషాల ఫుటేజ్లో కూడా పూర్తి స్థాయిలో అప్పుడు ఏం జరిగింది, అదే సమయంలో ఎంత మొత్తానికి ఓకే చెప్పడం జరిగింది. కాకపోతే 3.5 కోట్లు కాదు 5 కోట్లు ఇస్తేనే అతన్ని యాక్సెప్ట్ చేయించగలను అనేది నేనే అతనికి చెప్పడం జరిగిందంటూ కూడా చెప్పడం జరిగింది యశ్వనాథ్. అయితే రామకృష్ణ తాజాగా మరో వీడియో బయటకు వచ్చి మళ్ళీ ప్రకంపనలు సృష్టిస్తోంది. అందులో కూడా కొన్ని కీలక విషయాలు తేడతెల్లమైనట్టుగా తెలుస్తోంది. అయితే ఈ మార్క్ టేలర్ అనే ఇంట్లో టీడీపీ సంబంధించినటువంటి నేతలు ఇలా నెగోషియేట్ చేసినట్టుగా తెలుస్తోంది. దీని గురించి ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నేపథ్యంలో ఇది మరొక కీలక మలుపు కాబోతోందా? తప్పకుండా యశ్వనాథ్, ఎందుకంటే తార్నాకలో ఉన్న అతని ఇంట్లో ఏదైతే మార్క్ టేలర్ ఇంట్లోనే దీనికి సంబంధించిన చర్చ కొనసాగుతున్న సమయంలో ఈ వీడియో బయటికి రావడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం వాస్తవానికి మనం పొలిటికల్ పరంగా చూసుకుంటే ఇప్పటికే టీడీపీకి డేటా వార్ పరంగా చాలా హెడేక్గా మారింది. డేటా వార్ విషయంలో టీడీపీ చాలా స్పష్టంగా పూర్తి స్థాయిలో వాళ్ళు దీనికి సంబంధించిన డేటా ఏదైతే ఉందో అదంతా కూడా ఏపీకి సంబంధించిన డేటా అంతా కూడా మారిందంటూ కూడా ఇప్పటికే వాళ్ళపైన పూర్తి స్థాయి ఆరోపణలు కొనసాగుతున్న నేపథ్యంలో మరొకసారి ఓటుకు నోటు కేసు ముందుకు రావడం, అదే సమయంలో ఓటుకు నోటు కేసు విషయంలో ఇప్పుడు వచ్చిన వీడియోలో చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు 3.5 కోట్లకి బేరం మాట్లాడు, అదే సమయంలో నేను 5 కోట్లకి అతనితో డీల్ ఒప్పందం చేయించాను అంటూ ఏదైతే వ్యాఖ్యలు బయటకు రావడం జరిగిందో ఆ వీడియోలో కూడా చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు పేరే బయటకు వచ్చింది. కాబట్టి ఎటు చూసినా కూడా పొలిటికల్ పరంగా టీడీపీ కాస్త ఇబ్బందికర పరిస్థితి అని చెప్పచ్చు. మరోవైపు టీడీపీ నేతలు స్పందిస్తూ ఇదంతా కూడా వైసీపీ ఆడుతున్న డ్రామా, ఏదైతే వీడియో వచ్చిందో ఆ వీడియోని మార్ఫింగ్ చేశారంటూ కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే వైసీపీ నేతలు మాత్రం తమకు అవసరం లేదు, టీడీపీ నేతలు చేసిన దొంగ పనులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే బయటకు వస్తున్నాయి. అందులో భాగంగానే డేటా వార్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు జరుగుతున్న ఓటుకు నోటు కేసు కావచ్చు మరొకసారి వెలుగులోకి వచ్చిందంటూ చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే మాత్రం ఏపీలో డేటా వార్, అదే సమయంలో ఓటుకు నోటు కేసు, ఈ రెండు కూడా ఈ ఎన్నికల్లో చాలా కీలక ప్రాముఖ్యత పోషించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ వైసీపీకి మాత్రం ఈ రెండు అస్త్రాలుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి యశ్వనాథ్. రామకృష్ణ, ఈ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ మళ్ళీ ఎప్పుడు వచ్చే అవకాశం కనబడుతుంది? ఇది ఏ రకంగా ప్రధాన ఆయుధంగా మారిపోతుంది ఇప్పుడు? రైట్, 2015లో ఏదైతే ఆడియో టేప్ బయటకు వచ్చిందో, వీడియో టేప్ బయటకు వచ్చిందో ఆ టేప్లో ఉన్న వాయిస్, అదే సమయంలో చంద్రబాబు నాయుడు వాయిస్, ఈ రెండు కూడా ఒకటేనా కాదా అనే దానిపైన ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్కి చండీగఢ్ పంపించడం జరిగింది. అయితే చండీగఢ్ పంపించిన అనంతరం దాదాపుగా 6 నెలల తర్వాత దీనికి సంబంధించిన ఏదైతే రిపోర్ట్ కూడా రావడం జరిగింది. ఆ వాయిస్ ఏదైతే ఉందో ఆ వాయిస్లో ఉన్నది పూర్తిగా చంద్రబాబు నాయుడు వాయిస్ అంటూ కూడా వాళ్ళు నిర్ధారిస్తూ ఒక రిపోర్ట్ను కూడా ఇవ్వడం జరిగింది ఏసీబీ అధికారులకి. అదే సమయంలో ప్రస్తుతం ఏదైతే వీడియో బయటకు వచ్చిందో ఈ వీడియోని కూడా యథావిధిగా ఏసీబీ అధికారులు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ఈ వీడియోని యథావిధిగా ఏసీబీ దీనికి సంబంధించిన చండీగఢ్లో ఉన్న ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్కి కూడా పంపించడం జరుగుతుంది. ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్కి పంపించిన తర్వాత దాదాపుగా 45 రోజులకి ఈ రిపోర్ట్ వచ్చే అవకాశాలు కనిపిస్తాయి. కాబట్టి ఒకవేళ 45 రోజులకి వచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకొని మళ్ళీ ఏసీబీ మరొక ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే మాత్రం ఈ వీడియో ఏదైతే రెండో వీడియో ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చిందో ఈ వీడియోలోని ఆడియో ఫుటేజ్ కూడా చాలా కీలకంగా మారబోతుంది ఈ కేసులో. ఇప్పటికే కేసుకి సంబంధించి దాదాపుగా ఫైనల్ హియరింగ్ అనేది సుప్రీంకోర్టులో నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వచ్చిన ఈ వీడియో కూడా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ టీడీపీకి యాంటీగా వస్తే మాత్రం ఇబ్బందికర పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. అదే సమయంలో సుప్రీంకోర్టు కేసు ఉన్న నేపథ్యంలో ఇవి కూడా చాలా కీలకమైన ఆధారాలుగా మారే అవకాశం ఉంటుంది యశ్వనాథ్. ఆర్కే, ఓవరాల్గా ఇది ఎలాంటి మలుపు తిరగబోతోంది? ఎవరి మెడకు చుట్టుకునే అవకాశాలు కనబడుతున్నాయి?
రైట్. అయితే యశ్వనాథ్, దాదాపుగా 4 ఏళ్లుగా కూడా ఈ కేసు అనేది ప్రతిసారి కూడా కొంత ఉత్కంఠ రేపుతుంది, అనంతరం వెంటనే చల్లబడిపోతుంది. అయితే ఇప్పుడు మరొకసారి ఈ కేసు రావడం, అదే సమయంలో సుప్రీంకోర్టులో ఉండడం, ఈ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లు కానీ అంటే ఏసీబీ అధికారులు ఏదైతే ఫుటేజ్ ఉందో ఆ ఫుటేజ్ని బేస్ చేసుకుని తీసుకుంటే మాత్రం తప్పకుండా దాన్ని కూడా ఎఫ్ఎస్ఎల్కి పంపించే అవకాశం ఉంటుంది. ఆ ఎఫ్ఎస్ఎల్కి పంపించిన 45 రోజులకి రిపోర్ట్ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత వీటన్నిటిని కూడా ఇప్పటికే పూర్తి స్థాయి ఛార్జ్ షీట్లు అన్నింటినీ కూడా ఏసీబీ మొత్తం కూడా ఇప్పటికే సుప్రీంకోర్టులో ఇవ్వడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించిన కాల్ డేటాలు కావచ్చు, మిగతా రికార్డింగ్స్ అన్నింటినీ కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏదైతే దీనికి సంబంధించిన రిపోర్ట్లు అన్నింటినీ కూడా సుప్రీంకోర్టుకి ఇప్పటికే ఏసీబీ అధికారులు ఇవ్వడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఈ వీడియోకి సంబంధించిన ఫుటేజ్లు అన్నింటినీ కూడా వీటికి సంబంధించిన రిపోర్ట్లు అన్నింటిని పంపించిన తర్వాత తప్పకుండా దీనికి సంబంధించిన ఒక డెసిషన్ అయితే వీలైనంత త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన వైసీపీ ఎమ్మెల్యే ఇప్పటికే 2 పిటిషన్లను కూడా దాఖలు చేశారు. కాబట్టి తప్పకుండా దీనికి సంబంధించిన వీలైనంత త్వరగా డెసిషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే తప్పకుండా ఈ నలుగురు కూడా ఎవరైతే మత్తయ్య ఇప్పటికే తాను అప్రూవర్గా మారిపోతున్నాను, దానికి సంబంధించిన పూర్తి విషయాలు చెప్తానంటూ కూడా తాను ప్రకటించడం జరిగింది. అదే సమయంలో మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మెడకి చుట్టుకునే అవకాశం ఉంటుంది. అయితే చంద్రబాబు నాయుడు పాత్ర, చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్లో ఆయన ఆడియో తదితర అన్ని విషయాలు కీలకంగా మారితే మాత్రం చంద్రబాబు నాయుడు పాత్ర పైన కూడా సుప్రీంకోర్టు విచారణ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు రేవంత్ రెడ్డి తదితర నేతలందరికీ కూడా ఇందులో ఈ ఓటుకు నోటు కేసులో వాళ్ళంతా కూడా దోషులుగా ప్రకటించే అవకాశాలు కూడా కనిపిస్తాయి. యశ్వనాథ్, ఓటుకు నోటు కేసు, డేటా చోరీ, ఇది ఈ ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించబోతున్నాయి ఇప్పుడు. రైట్, తప్పకుండా యశ్వనాథ్. ఎందుకంటే వైసీపీ గత కొన్నాళ్ళుగా కూడా టీడీపీ ఏ విధంగా దొరుకుతుంది అనే దానిపైన చూస్తుంది. టీడీపీలోని అవినీతి అక్రమాలను ఇప్పటికే ఎత్తి చూపే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఏదైతే డేటా వార్ అనేది కొనసాగుతుందో ఆ డేటాకి సంబంధించిన పూర్తి స్థాయిలో ఏపీ ప్రభుత్వం అనేది మిస్యూజ్ చేస్తుంది. అక్కడ ఉన్న ప్రజలకు సంబంధించిన డేటా అంతటిని కూడా స్వయంగా దొంగిలించింది. దీనికి సంబంధించిన డేటా అంతటిని కూడా వాళ్ళే స్వయంగా ప్రైవేట్కి సంబంధించిన కంపెనీలకు అప్పగించారు. అదే సమయంలో దీనికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు కావచ్చు తదితర అన్ని వివరాలు కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పారు అనే ఒక నినాదాన్ని ఈ ఎన్నికల్లో వాళ్ళు స్పష్టంగా తీసుకెళ్లే అవకాశాలని, అదే సమయంలో ఓటుకు నోటు దొంగలకి ఓటు వేస్తారా అంటూ కూడా ఇప్పటికే వైసీపీ తన నినాదాన్ని కూడా ప్రారంభించింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఓటుకు నోటు, డేటా వార్ ఈ 2 ఇష్యూల్ని బేస్ చేసుకుని తప్పకుండా ఎన్నికల్లో ఇవే నినాదాలు వాళ్ళ ముఖ్యంగా టీడీపీకి సంబంధించిన అవినీతి అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయి, ప్రజలనే స్వయంగా ఏ విధంగా మోసం చేస్తున్నారు అనే ఈ 2 అంశాలని బేస్ చేసుకునే జనాల్లోకి వెళ్ళే అవకాశాలు వైసీపీ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన కింద గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ని పూర్తి స్థాయిలో వైసీపీ అయితే రెడీ చేసుకోవడం జరిగింది. యశ్వనాథ్, రామకృష్ణ, ఇప్పుడు ఒకసారి మనం డేటా చోరీ ఇష్యూ కనుక వస్తే మీకు తాజా ఉన్న అప్డేట్స్ ఏంటి? యశ్వనాథ్, అయితే డేటా చోరీకి సంబంధించిన అప్డేట్స్ మనం చూసుకుంటే రోజు రోజుకి కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. నిన్న స్టీఫెన్ ఐజీ ఎవరైతే స్టీఫెన్ రవీంద్ర ఉన్నారో అతనికి పూర్తి స్థాయి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. సిట్ పరంగా ఆయనకి బాధ్యతలు అప్పచెప్పారు. ఆయన బాధ్యతలు తీసుకున్న వెంటనే ఈరోజు డీజీపీని కలవడం జరిగింది. డీజీపీని కలిసి మొత్తం 9 మంది అధికారులు కూడా డీజీపీని కలిశారు. డీజీపీని కలిసి ప్రస్తుతం డేటా వారికి సంబంధించిన ఏదైతే డేటా చోరీకి సంబంధించిన కేసు వివరాలని, ప్రస్తుత పరిస్థితులను మొత్తాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అదే సమయంలో రిపోర్ట్లు ఏవైతే వచ్చాయో వాటన్నిటిని కూడా ఇప్పటికే డీజీపీకి సబ్మిట్ చేశారు. అదే సమయంలో లుకౌట్ నోటీసులు అశోక్కి ఎవరైతే దీనికి సంబంధించిన ఐటీ గ్రిడ్స్ కంపెనీ ఎండి అశోక్కి ఇప్పటికే నోటీసులు జారీ చేసిన, అంటే 24 గంటల్లో తమ ముందు హాజరు కావాలని సిపి సజ్జనార్ చెప్పినప్పటికీ కూడా అతని నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. కాబట్టి తప్పనిసరిగా లుకౌట్ నోటీసులు జారీ చేసినట్టు కూడా స్పష్టం చేస్తున్నారు. అయితే ఇక్కడ మొత్తాన్ని కూడా ఒక విషయాన్ని మనం గమనించాల్సి ఉంటుంది. 22వ తేదీన ఫిర్యాదు అందితే 28 వరకు కూడా కేసు ఎందుకు నమోదు చేయలేదు అనేది ప్రతి ఒక్కరిని వేధిస్తున్న ప్రశ్న. కాకపోతే దీనికి సంబంధంగా పోలీసు అధికారులు చెప్తున్న మాట, ముందుగా ఎవరైతే ఫిర్యాదు చేస్తారో దానికి సంబంధించి వాస్తవాలు పూర్తిగా తెలుసుకోవాలి. కాబట్టి వాస్తవాలు అందులో చాలా వరకు ఉన్నాయి కాబట్టి మేము రంగంలోకి దిగామనేది పోలీసులు చెబుతున్న మాటగా ఉంది. అదే సమయంలో దీనికి సంబంధించిన మరొకసారి నిన్న కూడా దీనికి సంబంధించిన ఐటీ గ్రిడ్ కంపెనీకి వెళ్ళి అక్కడున్న ఉద్యోగులతో మరొకసారి సైబరాబాద్ పోలీసులు మాట్లాడడం జరిగింది. ఈరోజు కూడా మరొకసారి ఐటీ గ్రిడ్ కంపెనీకి వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఏదైతే అశోక్ దగ్గర ఉన్న ఐఫోన్ ఉందో ఆ ఐఫోన్ దొరికితే మాత్రం, అంటే అశోక్ దొరికితే ఆ ఐఫోన్లో కూడా చాలా కీలకమైన డేటా ఉంటుందని భావిస్తున్నారు. ఈ విషయం పోలీసులకు ఫిర్యాదు వెళ్తుందని ముందే గ్రహించిన అశోక్ ఆల్రెడీ దాంట్లో కీలకమైన డేటాస్ ఏవైతే ఉన్నాయో ఆ డేటా మొత్తాన్ని కూడా అతను హార్డ్వేర్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన మొత్తం కూడా తొలగించినట్టు కూడా పోలీసుల వద్ద సమాచారం ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే
లుకౌట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. దీంతో ప్రతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏవైతే ఉన్నాయో ఆ ఎయిర్పోర్ట్లు అన్నిటి దగ్గర కూడా లుకౌట్ నోటీసు ఉంది. కాబట్టి ఒకవేళ అశోక్ దేశం విడిచి బయటికి వెళ్ళే అవకాశం ఉన్న వెళ్ళే ప్రయత్నం చేస్తే తప్పకుండా ఎయిర్పోర్ట్ దగ్గర అతన్ని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇప్పటి వరకు కూడా అశోక్ జాడైతే తెలియలేదు. ప్రస్తుతానికి 4 బృందాలు ఏపీలోని కీలకమైన ప్రాంతాలు అతని ఫోన్ సిగ్నల్ బేస్ చేసుకుని ప్రకాశం, నెల్లూరు, అలాగే విజయవాడ, విశాఖ ఈ 4 ప్రాంతాలకు కూడా ప్రత్యేక బృందాలని పంపించడం జరిగింది. సెల్ ఫోన్ సిగ్నల్స్ని ఆధారంగా బేస్ చేసుకుంటే ప్రస్తుతానికైతే అతని ఆచూకీ అయితే అశోక్ ఆచూకీ ప్రస్తుతానికైతే ఇప్పటివరకు దొరకలేదు. కాకపోతే ఈ కేసు మీద మాత్రం చాలా సీరియస్గా ఉన్నాడు. కేవలం సీరియస్గా ఉన్నారు సైబరాబాద్ పోలీసులు. కేవలం ఈ ఇష్యూ అనేది ఏపీ పోలీసులకో లేకపోతే ఏపీకి సంబంధించిన విషయంగా తెలంగాణ పోలీసులు చూడట్లేదు. డేటా చౌర్యం, ముఖ్యంగా ఆధార్ లాంటికి సంబంధించిన కీలకమైన డేటా ఏదైతే ఉంటుందో దాన్ని ఏ విధంగా ప్రైవేట్ సంస్థలు బయట పెడతాయి, ప్రైవేట్ సంస్థల చేతికి ఏ విధంగా వెళ్ళింది, ఇది దేశ రహస్యాలకు సంబంధించింది కాబట్టి 120 దేశద్రోహం కిందకే వస్తుంది అనేది సైబరాబాద్ పోలీసులు చెప్తున్న మాట. మరొక విషయం, మనం సైబరాబాద్కి సంబంధించిన ఉన్నతాధికారులతో మాట్లాడిన సందర్భంలో కూడా వాళ్ళు కూడా ఇదే విషయం చెప్పారు. అవసరమైతే దీని వెనక ఉన్న మంత్రులకు పంపిస్తాం. అదే సమయంలో ఐటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించింది కాబట్టి ఐటీ మినిస్టర్ కూడా దీనికి సంబంధించిన నోటీసులు పంపిస్తామంటూ కూడా సైబరాబాద్ పోలీసులకు సంబంధించిన ఒక ఉన్నతాధికారితో మనం మాట్లాడినప్పుడు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కాబట్టి తప్పకుండా మరొక 4-5 రోజుల్లో ఉన్నతాధికారులు సైబరాబాద్ పోలీసులు దీనికి సంబంధించిన ఏవైతే నోటీసులని ఏపీకి సంబంధించిన కొంతమంది మంత్రులకు కూడా పంపించే అవకాశాలు, అందులో నారా లోకేష్కి కూడా పంపించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. యశ్వనాథ్, రామకృష్ణ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలంగాణ పోలీసుల మీద కూడా కేసు పెట్టినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో ఇది ఎలాంటి మలుపులు తిరగబోతోంది? అశోక్ ఎక్కడున్నాడనో ట్రేస్ అవుట్ చేశారా? యశ్వనాథ్, అయితే అశోక్కి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం రాలేదు. అదే సమయంలో ఈ డేటా వార్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏపీ వర్సెస్ తెలంగాణ పోలీసులుగా మారిపోయింది. మొదటి రోజు ఏపీ పోలీసులు అంటే దీనిపైన సైబరాబాద్ పోలీసులు ఐటీ గ్రిడ్ కార్యాలయానికి వెళ్ళి దీనికి సంబంధించిన అక్కడ ఉన్న ఉద్యోగుల్ని అదుపులోకి తీసుకుని విచారించడం కోసం అతన్ని 4 ఉద్యోగుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకున్న వెంటనే ఏపీకి సంబంధించిన అంటే గుంటూరుకు సంబంధించిన పోలీసులు అక్కడ ఒక వ్యక్తి భాస్కర్ అనే వ్యక్తి అదృశ్యమయ్యాడు అంటూ కూడా వెంటనే వితిన్ 3 అవర్స్లో హైదరాబాద్కి రావడం జరిగింది. దీనిపైన కూడా సైబరాబాద్ సిపి సజ్జన చాలా సీరియస్ అయ్యారు. ఒక ఎస్పీ స్థాయి వ్యక్తులు అలాగే సిఐ స్థాయి వ్యక్తులు అసలు 3 గంటల్లో కేసు బుక్ అయిన అంటే మన తెలంగాణకు సంబంధించిన పోలీసులు ఐటీ గ్రిడ్ కార్యాలయానికి వెళ్ళారు అని సమాచారం తెలుసుకున్న 3 గంటల్లోనే హైదరాబాద్కి వచ్చారు అంటే అసలు అక్కడ పోలీసులకి ఇక్కడ ఈ కేసు మీద ఎందుకు ఇంత ఇంట్రెస్ట్? ఒకవేళ అవసరమైతే ముందుగా నిబంధనల ప్రకారం ఇక్కడ ఉన్న ఉన్నతాధికారులతో మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ కేసుకి సంబంధించిన ఆ పర్సన్ని మాకు ఇవ్వాలంటూ కూడా ఏ విధంగా అడుగుతారంటూ ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడం జరిగింది. హెబియస్ కార్పస్ పిటిషన్ 24 గంటల్లో వ్యక్తిని న్యాయస్థానం ముందుంచాలి. కాకపోతే తాము విచారణ కోసం మాత్రమే అదుపులోకి తీసుకున్నాం, కాకపోతే హెబియస్ కార్పస్ పిటిషన్ ఏ విధంగా వేస్తారు అంటూ కూడా చాలా సీరియస్ అయ్యారు. అయితే ఇది కాస్త లోకేశ్వర్ రెడ్డి పోలీసులు లోకేశ్వర్ రెడ్డి ఎవరైతే ఫిర్యాదు చేశారో మాదాపూర్ పిఎస్లో అతను కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అసలు లోకేశ్వర్ రెడ్డి ఇంటికి ఏ విధంగా వెళ్తారు ఏపీ పోలీసులు? కనీస సమాచారం ఇవ్వకుండా లోకేశ్వర్ రెడ్డి ఇంటికి వెళ్ళి అతన్ని అదుపులో తీసుకునే ప్రయత్నాలను ఏ విధంగా చేస్తారు అంటూ కూడా తెలంగాణ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో దీనికి సంబంధించి ఏపీ పోలీసులపైన ఆ రోజు లోకేశ్వర్ రెడ్డి ఇంటికి ఎవరైతే వెళ్ళారో ఆ పోలీసులందరిపైన కూడా కేసు నమోదు చేశాం కేపీహెచ్బీ పిఎస్లో అనేది సైబరాబాద్ సిపి సజ్జనార్ స్వయంగా ప్రకటించారు. అదే సమయంలో ఏపీకి సంబంధించిన పోలీసులు కూడా తెలంగాణ పోలీసులు చాలా దురుసుగా వ్యవహరించారు. దీనికి సంబంధించి వాళ్ళపైన కూడా కేసు నమోదు చేస్తున్నట్టు కూడా వాళ్ళు కూడా అక్కడ గుంటూరుకు సంబంధించిన పోలీసులు అక్కడ కూడా కేసు తెలంగాణ పోలీసుల పైన ముఖ్యంగా మాదాపూర్ పిఎస్ సంబంధించిన పోలీసుల పైన కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఈ డేటా చోరీ కేసు అనేది కాస్త ఏపీ తెలంగాణ రాజకీయాలు ఏపీ తెలంగాణ పోలీసుల మధ్య వార్గా మారిపోయిందని చెప్పొచ్చు. ఒకరిపైన ఒకరు కేసులు పెట్టుకుంటూ అక్కడ పోలీసులు ఇక్కడ వాళ్ళ మీద ఇక్కడ పోలీసులు అక్కడ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టుకుంటూ కూడా ఇది కాస్త పోలీస్ వార్గా మారిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే మాత్రం ప్రస్తుతానికైతే అశోక్ ఆచూకీ ఇప్పటి వరకు లభ్యం కాలేదు. లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. సైబరాబాద్ సిపి సజ్జనార్ 24 గంటల సమయం ఇచ్చినా కూడా ఇప్పటివరకు అశోక్కి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ప్రస్తుతానికి లేదు. దీనికి సంబంధించిన ఏపీ పోలీసులు కూడా అశోక్ తమ వద్ద ఉన్నాడు అనే సమాచారాన్ని అయితే ఇవ్వట్లేదు. మరి ఓవరాల్గా అశోక్కి సంబంధించి తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకుంటారా? లుకౌట్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఎక్కడైనా
ఎయిర్పోర్ట్ల వద్ద పట్టుబడతాడు అతడు అనేది మాత్రం వేచి చూడాల్సిందే. కాకపోతే అశోక్కి తెలియకుండా ఈ చౌర్యం కేసు అనేది ముందుకు వెళ్ళే అవకాశం లేదు. దీని వెనక తప్పకుండా ఏపీకి సంబంధించిన రాజకీయ నేతలు కూడా ఉండి ఉంటారు అనేది సైబరాబాద్ పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. విశ్వనాథ్, అయితే రామకృష్ణ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 9 లక్షల ఓట్లకు పైగా ఓట్ల గల్లంతు జరిగింది. ఇది ఎలక్షన్ నోటిఫికేషన్ మరి కొద్ది రోజుల్లో రానుంది. ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ లోపల పూర్తిగా ఈ డమ్మీ ఓట్లు మొత్తం సెట్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది. ఇది ఛాలెంజింగ్ టాస్క్ ఎన్నికల కమిషన్. ఈ నేపథ్యంలో అది ఇప్పుడు ఇంత తక్కువ స్పాన్ ఆఫ్ టైంలో అది పూర్తి కాదు కాబట్టి మరి అక్కడ ఎన్నికలు పోస్ట్ పోన్ అవుతాయా? గవర్నర్ పాలన కోసం కూడా ఇప్పుడు డిమాండ్లు వస్తున్నాయి. ఇది ఏ మేరకు సాధ్యం? పూర్తిగా ఈ 9 లక్షల ఓట్ల గురించి పూర్తిగా ఒక క్లారిటీ వచ్చేంత వరకు అక్కడ ఎన్నికలు పోస్ట్ పోనే అవకాశాలు కనపడుతున్నాయి. దీని గురించి ఏమైనా సమాచారం ఉందా రామకృష్ణ? రైట్ యశ్వనాథ్, ఏదైతే ఓట్ల తొలగింపు అంశం, అదే సమయంలో బోగస్ ఓట్లు అంటే అసలు ఎవరైతే అప్లై చేయలేదో ఆ అప్లై చేయని వ్యక్తులకు సంబంధించి ఎవరు అప్లై చేశారో తెలియదు, కొంతమంది అప్లై చేశారు, వాళ్ళకి ఓట్లు రావడం, అసలు ఎవరైతే వ్యక్తులు ఉన్నారో అసలు వాళ్ళకి ఓటు లేదు అనే వ్యక్తులు కూడా తమ ఓటు వచ్చిందని తెలుసుకుని వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు. దాదాపుగా ఇలాంటి ఓట్లు 9 లక్షల వరకు, అంటే తొలగించిన ఓట్లు కావచ్చు, లేకపోతే ఇట్లాంటి బోగస్ ఓట్లు చేర్చిన ఓట్లు కావచ్చు, మొత్తం 9 లక్షల వరకు ఉంటాయి అనేది ప్రధాన ఆరోపణ. అయితే దీనికి సంబంధించిన ప్రూఫ్స్ను కూడా ఇప్పటికే వైసీపీ పెట్టడం జరిగింది. అలాగే వైసీపీకి సంబంధించి అంటే ఇటు టీడీపీ కావచ్చు, అటు వైసీపీ కావచ్చు, ఇద్దరు కూడా కొన్ని ఓట్లు తొలగించడం, అలాగే బోగస్ ఓట్ల విషయంలో ఈ రెండు విషయంలో కూడా కొంత కన్ఫ్యూజన్ అనేది కొనసాగుతుంది. ఇప్పటికే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మరొక 2 రోజుల్లో దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ చేయబోతోంది. ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్తో పాటు 4 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ 4 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉన్న నేపథ్యంలో ఈ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి కూడా ఎన్నికల షెడ్యూల్ని విడుదల చేయబోతున్నారు. ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 20 మధ్య ఒక రోజులో ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 20 కేవలం నెల రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ ఒకవేళ ఇప్పటికే ఎన్నికల కమిషనర్, ఏపీ ఎన్నికల కమిషనర్ కూడా వైసీపీ టీడీపీ నేతలు పరస్పరం ఒకరికొకరు ఆరోపణలు చేసుకుంటూ ఇప్పటికే వాళ్ళకి కొన్ని నివేదికలు కూడా ఇవ్వడం జరిగింది, కంప్లైంట్లు కూడా చేసుకోవడం జరిగింది. అయితే ఒకవేళ మన ఈసీ దగ్గర, ఏపీకి సంబంధించిన ఈసీ దగ్గర పాసిబుల్ కాకపోతే సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ వద్దకు కూడా వెళ్ళే అవకాశాలను పరిశీలిస్తున్నారు. అక్కడికి వెళ్ళి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకునే అవకాశం ఉంది. అయితే ఎన్నికలు వాయిదా పడే అవకాశం అయితే ప్రస్తుతం కనిపించట్లేదు. ఉన్న సోర్సెస్ ప్రకారం అయితే దీనికి సంబంధించిన పూర్తి డేటాని, పూర్తి నివేదికను కూడా ఏపీకి సంబంధించిన ఎన్నికల కమిషనర్ని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అడిగే అవకాశం ఉంటుంది. అయితే దీనిపైన ఇప్పటికే ఏపీ ఎన్నికల కమిషనర్ కూడా పూర్తి స్థాయిలో దీనిపైన దర్యాప్తు చేస్తున్నాం, ఒకవేళ అదే వాస్తవం అయితే తప్పకుండా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే ఆయన ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికలు వాయిదా పడే అవకాశం అయితే ఎట్టి పరిస్థితుల్లో లేదు. అదే సమయంలో గవర్నర్ పాలన ఏదైతే అనుకుంటున్నారో అది కూడా ఎట్టి పరిస్థితుల్లో కొనసాగే అవకాశం లేదు. కేవలం ఎన్నికలు అయితే యథావిధిగా జరిపిస్తామంటూ కూడా ఏపీ ఎన్నికల కమిషనర్ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. కాకపోతే తప్పకుండా సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ వద్దకు మాత్రం వెళ్ళి దీనికి సంబంధించిన ఓట్ల తొలగింపు కావచ్చు, లేకపోతే బోగస్ ఓట్లను చేర్చడం విషయంలో, ఈ 2 విషయాల్లో కూడా తప్పకుండా ఈ రాజకీయ పార్టీలు అన్నీ కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ కలిసే అవకాశం ఉంటుంది. మరొక విషయం ఏంటంటే ప్రతి ఎన్నికల సమయంలో, ఇటు తెలంగాణ ఎన్నికలు జరిగిన సమయంలో కూడా ఈ ఓట్ల తొలగింపు అనే అంశం ప్రధానంగా చర్చగా మారింది. ఈ 20 లక్షల ఓట్లు తొలగించడం వల్లే ఓడిపోయాం, అదే 20 లక్షల ఓట్లు తొలగించడం వల్లే టీఆర్ఎస్ గెలిచింది అనేది ప్రధానంగా మహాకూటమికి సంబంధించిన అభ్యర్థులంతా కూడా చెప్తున్న మాట. కాకపోతే దీన్ని పెద్దగా పరిగణలోకి కూడా తీసుకోలేదు. అదే సమయంలో ప్రస్తుతం ఏదైతే ఏపీలో వినిపిస్తున్న వాదనలు, అంటే ఓట్ల తొలగింపు కావచ్చు, బోగస్ ఓట్లు చేర్చడం, కొత్త ఓట్లు చేర్చడం కావచ్చు, ఈ విషయాలన్నీ కూడా తేలిపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ వరకు వెళ్ళినా కూడా ఇది పెద్దగా నిలబడే అవకాశాలు అయితే కనిపించట్లేదు. యశ్వనాథ్, థ్యాంక్ యూ రామకృష్ణ.